ఎప్పుడైనా మీరు పన్నీర్ ఇంట్లో చేసుకున్నారా? మేమైతే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాము. ఎలా చేసుకుంటామన్నది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిక్కడ పాలు తీసుకొని మరిగించుకుంటున్నాము. అది పొంగిన తర్వాత హాఫ్ లెమన్ పిండుకుంటున్నాము. మేమైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లెమన్ తీసుకున్నాము. మీరు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెమన్ పిండుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ ఆన్లో ఉంచి మరిగించుకుంటే మీకు పాలు అనేది బాగా విడిగిపోతుంది. సో అలాగా మంచిగా కలుపుకోండి. చూసారా, ఇక్కడ రెసిడ్యూ అంతా సెపరేట్ అయిపోయింది. సో అది సెపరేట్ అయిన తర్వాత మీరు దాన్ని వడగట్టుకోవాలి. దాని వాటర్ అంతా పక్కకు తీసుకోవాలి. హాఫ్ లీటర్ పాలకి మాకు ఇంత అమౌంట్ పన్నీర్ వచ్చింది. సో ఇంకొక సైడ్ వచ్చి మీరు ఏదైనా కాటన్ క్లాత్ మంచిగా తడుపుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ పన్నీర్ ముక్కను దాంట్లో వేసేసి ఉన్న రిమైనింగ్ నీళ్ళు కూడా మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా నీళ్ళు ఉంటుంది. సో మంచిగా వడగట్టుకోండి. అది కొంచెం వేడిగా ఉంటుంది. సో పట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పట్టుకోండి. ఇప్పుడు అదే క్లాత్లో పన్నీర్ని ఉంచేసి ఏదైనా మంచిగా వెయిట్ పెడతాము. సో దట్ మనకు ఉన్న నీళ్ళు ఇంకా కూడా బయటకు వెళ్ళిపోయి ఆ పన్నీర్ అనేది షేప్గా వస్తుంది. కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే మీరు షాప్లో కొన్న పన్నీర్ స్క్వేర్గా ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా మనకు ముద్దగా కాకుండా కొంచెం అన్ని పక్కల ఈవెన్గా తయారవుతుంది పన్నీర్. దీన్ని అలాగే డిస్టర్బ్ చేయకుండా ఒక 10 మినిట్స్ దానిపైన వెయిట్ పెట్టి మీరు అలాగే వదిలేయాలి. మేము చాలా ఏండ్ల నుంచి పన్నీర్ ఇంట్లోనే చేసుకుంటున్నాము. చాలా రేర్ అనమాట మేము బయట తెచ్చుకోవడం. అప్పుడప్పుడు మాత్రమే వన్స్ ఆర్ ట్వైస్ బయట తెచ్చుకుంటూ ఉంటాము. మనం పన్నీర్ బయట కొనాలంటే మినిమం 100 రూపీస్ పెట్టాలి. అదే మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే మినిమం 40 రూపీస్ పెడితే చాలు. హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ మీకు 38 అరౌండ్ 40 రూపీస్కి వస్తుంది. సో ఇద్దరు సఫిషియెంట్గా తినొచ్చు. లేదా మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పాలు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని దానికి తగినంత నిమ్మరసం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మేము క్లాత్లో నుంచి తీసుకొని కట్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే షాప్లో కొన్నట్టు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. మీకు కొంచెం ఓపిక ఉంటే మీరు ఇంకా కొంచెం నీట్గా దాన్ని ప్రెస్ చేసుకొని పర్ఫెక్ట్గా కట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇవాళ మేము పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాము. సో దానికి పన్నీర్ అనేది రెడీ చేసుకుంటున్నాము. పన్నీర్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే మీకు బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినడం అవాయిడ్ చేయండి. ఈరోజు మీరు తినాలనుకుంటే దానికి సరిపడా ఈరోజే చేసుకొని మీరు కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో లేదా పన్నీర్ టిక్కా చేసుకోవాలనుకుంటున్నారో ఎనీథింగ్ మీకు ఏ రోజుకి కావాలో అదే రోజు చేసుకొని అదే రోజే తినేయండి. బికాజ్ మనం స్టోర్లో తీసుకున్నవి ఇన్ని డేస్ ఎక్స్పైరీ అని వాళ్ళు ఇచ్చుంటారు. సో అన్ని డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న వాటికి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ మనం యాడ్ చేయము. సో ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకుంటే చెడిపోతుంది. ఈరోజు చేసుకున్నారంటే ప్లీజ్ ఈ రోజే దాన్ని యూజ్ చేసేయండి, స్టోర్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.